పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లా నేను ప్రజల అధికారులారా పెద్దలారా పేతురు గారు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఈ చర్చల విశ్వాసులు అంటారు పరిశుద్ధాత్మలు ఏం చేయాలి? నింపబడాలి. చాలా మందిలో పరిశుద్ధాత్మ నింపబడలేదు. బైబిల్లో 3 విధములున్న ఆత్మ గురించి రాయబడేది. ఒకటి సక్రియ 12లో ఒకటి మనిషి ఆత్మ, మనిషినికి ఒక ఆత్మ. రెండవది అపవిత్ర ఆత్మ, సాతాని ఆత్మ. మూడవది పరిశుద్ధాత్మ. ఈ 3 ఆత్మలకి 3 విధములు. కొందరికి ఏముంది? మనిషి ఆత్మ ఉంది. కొందరిలో ఏముంది? అపవిత్ర ఆత్మ. మూడవది పరిశుద్ధాత్మ. అప్పుడు సంఘములు ఏమవ్వాలి? పరిశుద్ధాత్మలో. ఈ సందర్భం ఏది తెలియాలి? పీతర్ గారికి ఏం చేశారు? కోర్టుని తీసుకొని వెళ్ళారు. అక్కడ కోర్టు అని పదం లేదు, జూయిష్ హైకోర్టు, అదే సన్నిధి సంఘం హైకోర్టు. అది అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు పీతర్ ఏం చేశారు? ఆత్మలో. అదే స్తోత్రం. నీకు అర్థమైందా లేదా నాకు కోర్టు లోపలలో ఆత్మలు ఏం చేశారు? నింపబడిన కాబట్టి ఏ వ్యక్తి తీర్పు తీర్చడానికి వచ్చారో ఆ వ్యక్తి పీతర్కి అనుకూలంగా మార్పించారు. ఏ వ్యక్తి పీతర్ గారికి ఎదురుగా మాట్లాడడానికి, తీర్పు తీర్చడానికి వచ్చిన ఆ వ్యక్తి ఇప్పుడు పీతర్కే చేశారు. మార్చడానికి కారణం ఆత్మ. నింపితే నీకు ఎదురుగా నిలబడిన వాళ్ళని ఆత్మను నింపితే ఎదురుగా ఉన్న వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు చెప్పిన మాట ఏమంటుంది? 13వ వాక్యములో పీతర్ గారు చెప్పిన మాట వినండి. పేతురు వారి విద్య లేని పామరులు గ్రహించి ఆశ్చర్యపడి ఆత్మ నింపినప్పుడు ఎదురుగా తీర్పు తీర్చడానికి వచ్చిన వాడు చెప్పుతున్న ఈయన సామాన్యుడు, వారు సామాన్యుడు. ఇంకేమండి? విద్య లేని పామరులు అంటే చదవు లేని వారు కానీ మాట్లాడినప్పుడు చదవున్న వ్యక్తిగా మాట్లాడడానికి ప్రారంభించడానికి కారణం ఆత్మ నింపుదల. ఆత్మ నింపుదల వస్తే నీ మాటలు మొత్తం మారిపోతుంది. అపోస్తలుల 2వ అధ్యాయం చదవద్దు. వారు పెంటెకోస్తు దినమున వారందరూ కూడి వచ్చినప్పుడు, ఆత్మ నింపి వచ్చినప్పుడు వారు ఏం చేసిండ్రు? అన్య భాషలు. అప్పుడు వారికి చెప్పిన మాట కాదు, ఇప్పుడు వేరొక వాక్యం. ఆత్మ నింపుదల వస్తే నీ మాట మారిపోతుంది. మనకి ఎదురుగా చాలా మంది మాట్లాడుతారు. సరే, అలాగే నిలబడితే ఆ విషయం ఆత్మ నింపితే ఏమవుతుందంటే చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18 నుండి కిందకి చదవండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిని దుర్వ్యాపారము కలదు. అయితే మద్యములతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణుడుగా ఉండుడి. అంటే ఆత్మపూర్ణుడిగా వస్తే ఒకడికొక ఏమొస్తుందండి? కీర్తన వస్తుంది. ఒకటి
గానాలతో, 2 సంగీతం వస్తుంది. ఆత్మ సంబంధమైన పాటలతో, ఆత్మ సంబంధమైన పాటలు వస్తుంది. హెచ్చరించుచు నీ హృదయములలో ప్రభువును గూర్చి అంటే నీ హృదయములు ప్రభువుల గురించి పాడటం, కీర్తించుచు, అంటే తర్వాత కీర్తన వస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్తుతులు ఎల్లప్పుడూ ఏమో చెప్పొద్దు. స్తోత్రం. కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఇది 7 కార్యం జరుగుతుంది. ఆత్మ నింపుతలే వస్తాయి. 7 కార్యం. 1 కీర్తన, 2 రెండేమంటే ప్రైజింగ్, స్తుతి, దేవుడు స్తుతించడం. 3 ఆత్మగీతము, ఆత్మ సంబంధమైన పాటలు. 4 ప్రభువుని గురించిన పాటలు. 5 కీర్తనం. 7 ఏం చేస్తున్నారంటే ఎల్లప్పుడూ ఏం చేస్తున్న కృతజ్ఞతలు. 7వది ఏమవుతుందనే క్రీస్తులున్న భయంతో ఒకరితో ఏం చేస్తుంది. మనకి ఆత్మ నింపుదల ఇస్తే ఏమొస్తుంది? సబ్జెక్ట్ 6 దాన్ని నేను చెప్పాను. 7వది ఒకటి కూడా వస్తుంది. క్రీస్తు భయం వస్తుంది. భయం ఉన్నవాడు ఏమవుతుంది? మనకి ఆత్మ నింపుదల లేదు కాబట్టి ఏం లేదు, భయం లేదు, ఎవరికి లోపడరు. దేవునికి స్తోత్రం. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు కొంచెం నొప్పి కలిగితే సారీ, మీకు కొంచెం బాగుండదు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. నేను చెప్పుకున్నాను, దేవుడు బిడ్డలో ఆత్మ నింపుదల కలిగి ఉండాలి. 2వ విషయము యూదా పత్రిక 20 వాక్యం చూడండి. యూదా పత్రిక 20 వాక్యం చూడండి. 1 ఆత్మ నింపుదల, 2 1 లేదు 20 వాక్యం వచనం. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి వేదములను కలుగజేయుచున్నారు. 20 వాక్యం. ప్రియులారా, మీరు విశ్వసించు ప్రతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. 2వది ఆత్మ నింపుదల కలిగిన వాడు 2వది ఏం చేశారు? ఆత్మలో ప్రార్థన, స్తోత్రం కలిగిన ఆత్మ నింపుదల కలిగిన దేవుడు బిడ్డలే ఆత్మలే చేస్తున్నారు. ఆత్మావులు ప్రార్థన. ఎలాగ ప్రార్థన? ఇప్పుడు మీ చేయని ప్రార్థన ఎలాగా? లేదు, పనులు చెప్పిన మాట ఉండదు. కొరింథీ పత్రిక అండి, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 14-15 వాక్యం చూడండి. చదవండి. 1 కొరింథీ పత్రిక 14-15. నాకు చెప్తాను, నాకు చెప్తాను. నేను భాషతో ప్రార్థన చేసిన అప్పుడు భాషతోని ప్రార్థన చేయొచ్చు. నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనసు బలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. మనసుతో ప్రార్థన చేయును, ఆత్మతో పాడుదును, ఆత్మతో మనసుతోను పాడుదును, మనసుతో పాడుదును. అంటే మనసు అని చెప్పిన బుద్ధి అండి, మైండ్. అక్కడ తెలుగులో మనసు అనేది మనసు కాదు, నీ బుద్ధితో ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నా. ఎలాగ ప్రార్థన చేస్తున్నా? Pray with mind using words and understanding. ఎలాగ ప్రార్థన చేస్తున్నా? మాటలు ఎలాగ బుద్ధితోని ప్రార్థన? మనం కొన్ని ఇదండి అక్కడ కూర్చే దేవా, రాయలకి దీవించండి, నా భర్తకి దీవించండి, నా పిల్లలకి దీవించండి, ఊరికి దీవించండి. ఇది ఎలాగ ప్రార్థన? బుద్ధితో. ఈ ప్రార్థన బుద్ధితో ప్రార్థన చేసిన ఎన్ని సమయం? కొన్ని పదాలు ఉపయోగించి 10 నిమిషాల లోపల కూడా కలిగిద్దన్నాడు. ఆత్మ నింపుదల కలిగిన దేవుని బిడ్డలు ఆత్మావులు ప్రార్థన చేసుకుంటే గంటలు గడిచి వెళ్ళిపోతుంది. బుద్ధిని ప్రార్థన చేస్తే గడిగడిగించే బుద్ధిని ప్రార్థన చేసేలాగవుతున్నారు. ఏ సౌండ్ పెడితే ఎవరు? అదే
ఇది డూప్లికేట్ ప్రార్థన అండి. ఈ బుద్ధిల ప్రార్థన దేవుడు కోరుకలు. ఇది ఈ బుద్ధిల ప్రార్థనని చేసే ఎవరికి తెలిసింది? సాతాను. బుద్ధి చెప్తున్నారు కదా. అదే వ్యక్తి ఆత్మలు ప్రార్థన చేసి ఉంటుంది అనుకో, అది ఎవరికి తెలియదు? దేవునికి నీకు దేవునికి మాత్రం తెలుస్తున్నాను. మొదలు ప్రార్థన ఏం చేయలేదండి. ఆత్మలు ప్రార్థన లేదు. స్తోత్రం. అందుకని రోమా పత్రిక 8వ అధ్యాయము 26-27 వాక్యం చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మ తన పక్షములు మన కోసమే చేస్తున్నాడు. ఈ ఆత్మలు ప్రార్థన చేసినప్పుడు ఆత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అన్య భాషలు పాటలు పాడవచ్చు, 10 భాషలు ప్రార్థన చేసి స్తోత్రం కలిగిన ఆత్మ నింపుదల వచ్చినప్పుడు ఎనక ప్రార్థన ఏంటంటే నీ రాశి ఉంచిన విషయం కాదు, నీ మనసు తలంపులు కాదు, నీ ఆలోచన కాదు. నీ ప్రార్థన చేస్తున్నారు. ఆత్మ చెప్పినట్టుగా ప్రార్థన జరుగుతున్నది. ఆత్మ చెప్పినట్టుగా ఎందుకంటే ఆత్మ ప్రార్థన చేయాలని చెప్పడానికి కారణం నీకు ఎదురుగా ఒక ఆత్మ ఉన్న కాబట్టి. ఏది? అపవిత్ర ఆత్మ, సాతాని ఆత్మ ఉన్న కాబట్టి ఆ ఆత్మకి గద్దించడానికి, అటువంటి ఆత్మలకి గద్దించడానికి ఆత్మలు ప్రార్థన మనకి కావాలి. వారందరికీ ప్రాబ్లం లేదు, శరీరం లేదు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే సంఘ బిడ్డలు దినములు ఆత్మ నింపుదల అక్కడే ఒదిగిపోకూడదు. ఇంకా ఏం చేయాలి? ఆత్మలో ప్రార్థన చేయాలి. ఇప్పుడు రెండవది ఆత్మలో ఏం చేయాలి? ప్రార్థన. మూడవది ఏం చేయాలి? ఎఫెసీయుల పత్రిక 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అంటే మూడవది ఏంటండి? ఆత్మకి దుఃఖపరచకూడదు. అప్పుడు నేను చెప్పుకున్న మాట కరెక్ట్. ఆత్మలు నింపాలి. 2 ఆత్మలు ప్రార్థన చేయాలి. 3 ఆత్మకి ఏం చేయకూడదు? నీ వలన దేవుడు ఆత్మకి ఏం చేస్తున్నారు? ఎలాగా? కిందకి చదవము 31. సమస్తమైన ద్వేషము, కోపము, అదే 2 ఒకటే. క్రోధము, అల్లరి. కోపం, అల్లరి అంటే అల్లరి అంటే అర్థం అవుతుంది. కలగం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము. నీ ఆత్మను నీ ఆత్మకి ఏం చేసినారు? ఎలాగా? కోపం. అది తగ్గిందా? కోపం తగ్గిందా? తగ్గలేదు. వర్షం 10-12 అయ్యేది కదా. వర్షం ఉంది. ఇప్పుడు వరకు కోపం తగ్గలేదు. రెండవది అల్లరి, గొడవలు ఆడుకున్నాను ఏంటి? నీ ప్రార్థన భయంకరమే కానీ అదే అందరు సైలెంట్ అవుతారు అని చెప్తున్నారు. నేను ప్రార్థన ఉంది, సోదరం ఉంటే అల్లరి ఉంది, అన్నీ ఉంటాయండి. ఇంటిలో ఎవరు? హలో, నీ కుటుంబంలో అల్లరి ఉంటే నీ ఆత్మనికి ఏం చేశాను? హలో, నీ వేరే వ్యక్తికి దుఃఖపరుస్తున్నారే.
ఒకటి. రెండు, అల్లరి చేస్తే వేరొక మనుషులకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడికి కూడా ఏం చేస్తున్నారు? ఒక టైం 2 కార్యం చేస్తున్నారు. ఇంతవరకు దీన్ని తెలియలేదు. ఎందుకంటే ఆత్మలో నింపుదల కలిగిన వాడు, ఆత్మలు ప్రార్థన చేయని వాడు ఆత్మలకే చేయకూడదు, ఏమన్నా కోపం ఉండకూడదు, అల్లరి ఉండకూడదు. తర్వాత అదేంటి? ఎదురు ఇది ఎవరికి చెప్తున్నారు? ఇది ఎవరి కోసం చెప్తున్నారు? పచ్చగా ఎవరి కోసం? ఎపసోసులున్నా అది రైతులు కాదండి, సంఘ బిడ్డలే భార్య భర్తలకి, కుటుంబంలో అమ్మ నాన్న పిల్లలకి ఏం చేస్తున్నారు? ఎలాగ దూషించడం? ఎలాగ దూషించడం? ఎలా దూషించడం? అర్థమవుతుంది. అర్థమవుతుంది. నీ వలన ఇదే దోషం. ఆడి వల్ల జరిగిందా? ఇది ఎవరి వల్ల జరిగింది? పిల్లలకి సపరేషన్ చెప్తే చాలా. మీ పలికిన మాట, ఆ మాట ఏమంటే దేవుడు ఆత్మకే చేస్తున్నారు. అదే విధంగా నీ తోడుగా నీ ఇంటిలో ఉన్న వారికి కూడా అది ఎంతమందికి అర్థమైందంటే ఇప్పుడు కూడా పనికిరాదు మాట ఎలాగ చెప్తారా? అదే ఎవరికైతే చెప్తున్నారు ఆ మాట వేరొక వ్యక్తికి ఏమవుతున్నారు? గాయపడతారు. పరిశుద్ధాత్మ దేవుడికి ఏం చేస్తున్నారు? హలో, చదవండి ఆ వాక్యం పూర్తిగా చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. సకలమైన దుష్టత్వాన్ని. మనకు దుష్టత్వం ఉందా? మన దుష్టడా? ఎవరు చెప్పలేదు. లేదు, అలాగే చెప్తే వాక్యం కాదండి. మత్తయి సువార్తలు చెబుతున్నారు, ఒక మనుషుడికి 1000 తులము అప్పు ఉండేది. అదేం చేస్తున్నారు? క్షమించబడ్డది. ఆడు పోక 62 రూపాయలు ఇవ్వాల్సిన వాడి దగ్గరికి వెళ్ళి కొందు పిసిక్కినప్పుడు ఆ క్షమించిన వ్యక్తి ఆయనకి ఎలా పిలిచారు? దుష్టుడు. ఎవరికి ఎలా పిలిచారు? అప్పుడు ఎవరు? అప్పుడు క్షమించలేని నువ్వు ఎవరు? ఈ దుష్టత్వం ఇదే. క్షమించడానికి మనసు నీకు లేకపోతే నీ దేవుడి దృష్టిలో పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. ఎవరికి క్షమించలేని వాడికి కూడా నీ ఏం చేస్తున్నారు? దుఃఖపరుస్తున్నారు. ఆత్మకి ఎదురుగా చెప్పిన 7 పాపములు అది నేను చెప్తాను. దేవుడికి స్తోత్రం. సరిగా వినండి. సంఘ బిడ్డలకి క్షమించడానికి మన మాట వేరొక వ్యక్తికే చేయకూడదు. నా మనసు పొందినవాడు నీ ఇంటిల గురించే చెప్తున్నారు. ఇంటిలో స్తోత్రం చెప్పండి. వ్యక్తి సరి అయిపోతే ఇల్లు సరి అయిపోతుంది. ఇల్లు సరి అయిపోతే ఊరు సరి అయిపోతుంది. మ్యాప్ అంటే నీకు తెలుసా? మ్యాప్ అంటే తెలుసా? ఇండియన్ మ్యాప్ చూపించడానికి లేదు. ఒక సైడ్ ఆ మ్యాప్ ఒక సైడ్ లో మనుషుడు ఒక బొమ్మ ఉంది. ఒక సైడ్ మనిషి బొమ్మ, ఒక సైడ్ మ్యాప్ అంటే ఈ సైడ్ మ్యాప్, ఈ సైడ్ మనిషి. ఏ పిల్ల ఏం చేశారంటే ఒక పిల్ల వచ్చి ఏం చేశారు? ఆ చింపినప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి చెప్పరయ్యా
ఈ మ్యాప్ చిప్పిపోయేది ఇదిలాగా చేయమని. ఇప్పుడు ఆ పెద్దడు ఆయనే చెప్పారు, నీ ఒక పని చెయ్యి, ఈ బైక్లకు బొమ్మ ఉంది ఇక్కడ, మనుషుల బొమ్మ, అదాన్ని కరెక్ట్ చేయమని చెప్పారు. అదాన్ని ఏం చేయాలి? ఆ మనిషి బొమ్మ కరెక్ట్ చేసినప్పుడు బాబు కరెక్ట్ అయింది. నేను చెప్పిన నీకు అర్థం అవుతుంది. నీ సరి అయితే ఊరు సరి అయింది. మన కొందరు మాట కరెక్ట్ అయితే ఈ సంఘం ఇలాగా కాదు, అభివృద్ధి. ప్రతి మాటకేం లేదు, జవాబు లేదు. ఉందా? మనలో ప్రతి మాటకి ఏమవుతుంది? నేను చెప్పిన మాట దేవుడు ప్రార్థన మంచిది, ఆరోగ్యం మంచిది, దేవునికి ఇచ్చి మంచి విషయం ఒక్కటి వలన దేవునికి ఏం చేస్తున్నారు? దుఃఖం. ఉప్పు మంచిదే, ఎక్కువ వేస్తే ఏమవుతుంది? కూర సూపర్, కానీ కాదు. అదే నేను చెప్తున్నాను, మీ మాట వలన దేవునికి ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖపరుచున్నారు. కానీ మాట వలన నీ ప్రవర్తన, కోపము, కలగము, అటువంటి ఏది నీ ఇంటిలో ఉండకూడదు. అది ఉంటే పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేస్తున్నారు? నేను నింపలేదే, నేను నింపలేదు, అందుకని నింపిన వాడు చెప్తే సరిపోతుంది. అన్ని వాడిని ఆరాధించిన వాడికి మాది అది కాదు. నీ ఆత్మ లేకుండా నీ రక్షింపబడదు. రక్షింపబడిన వాళ్ళు రోజు రోజు ఏమవ్వాలి? ఆ నింపాలి. నీకు ఒకదానికే కాదు, ఫుల్ చేయలే నీ పని. స్తోత్రం కలిగింది కాదు. అందులో ఫుల్ చేసిన వాడు పరిశుద్ధాత్మ దేవునికే చేయకూడదు. చూడండి మత్తయి 12:31-32 వాక్యం చూడండి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దూషణకి ఏమలేదు? పరిశుద్ధాత్మ దేవునితో ఆడినది క్షమాపణ లేదు. స్తోత్రం. సంఘ బిడ్డలు సమయం లేదు, దేవునికి స్తోత్రం. రెండవది చూడండి, ఏప్రిల్ పత్రిక 10:29. ఏప్రిల్ 10:29 వాక్యం మాత్రం చదివి విస్తరించిన సమయం లేదు. 10:29. ఇట్లుండగా దేవుని కుమారుని మానవులతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించడం. ఆత్మకే చేస్తున్నాను, తిరస్కరించడం మర్చిపోకూడదండి. స్తోత్రము. ఆత్మ చెప్పినది క్షమించడం, తిరస్కరించడం. మూడవదే యెషయా గ్రంథము 63:10. ఆత్మకి విధేయత కలగలేదు. అవును కదా? చదవమ్మా. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారి తిరుగుబాటు చేయడం వలన వారికి విరోధి పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేస్తున్నారు? దుఃఖపరుస్తున్నారు. తిరుగుబాటు ఏంటంటే తిరుగుబాటు? దేవుని ఎదిరించడం, అనుసరించడం. విధేయత కలగలేదు. ఏంటంటే విధేయత అంటే లోపడడం కాదు. దేవుడు చెప్పిన వాడికి ఏం చేయాలి? అనుసరించడం. దేవుని వాడికి ఏం చేశారు? ఆత్మ చెప్పినట్టుగా నేను ఏం చేయాలి? అనుసరించాలి. సమయం లేదు. దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. అదే చెప్పింది గట్టిగా. అపోస్తలుల కార్యాలు 7:51 మొదలు చూడండి. అపోస్తలుల కార్యాలు 7:51 వాక్యము. ముస్కులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించడం. ఆత్మ ఏం చేస్తున్నారు? ఎదిరించున్నారు. సమయం లేదు. స్తోత్రం. చూడండి, దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యం 5:3 వాక్యం చూడండి. అపోస్తలుల కార్యం 5:3 వాక్యం చూడండి. అప్పుడు పేతురు అననీయ ఈ భూమి మేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? మోసపరచడం. దాచిపెట్టడం. ఏది దాచిపెట్టడం? పొలము అమ్మి దాచి
పెట్టారు. అమ్మినది ఎప్పుడు నీదే, పొలము కూడా నీదే. ఇది దేవునికి స్తోత్రం. ఈడే చేసిన ఇవ్వాలి ఏదో అది నీ విషయం. అవును కదా, ఇవ్వాలి. దేవుడు అడిగారు, నీ ఆ పొలం మీద అమ్మే డబ్బులు మొత్తం తీసుకుని రమ్మని దేవుడు చెప్పారు. సొంతపూర్వంగా ఇష్టపూర్వంగా చేస్తున్నారు. ఎంత అదే ఎంత ఇవ్వాలి అంత ఇవ్వకుండా దాచిపెట్టడము పాపం. పోనండి దేవుడికి స్తోత్రం కలిగింది. మొదటి దశలో పత్రిక 5:19 వాక్యం. 5:19 ఆత్మనికి ఏం చేయకూడదు, ఆపకూడదు. అప్పుడు 7 గారిని చెప్పారు, పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖపరచకూడదు, ఎదిరించకూడదు. పరిశుద్ధాత్మ దేవునికి లోపడండి. స్తోత్రం స్తోత్రం. అర్థమైనట్టుగా ఉండేది నేను అనుకుంటాను. ఒకటి ఆత్మ నింపాలి, 2 ఆత్మను ప్రార్థన చేయాలి, 3 ఆత్మకి దుఃఖపరచకూడదు. 4 ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం. ఎందుకనగా చూడండి, ఆత్మలకు దుఃఖం పరచలేని వాడు ఆత్మలకే చేయాలి. ఆత్మల ఆరాధన అంటే అదే ఆదివారం చెప్తాను అదే అన్నాను. ఆరాధన అంటే బుద్ధి పట్టడం. గ్రీకులు అదే అర్థం. ఆరాధన ఏమంటే అర్థం ముద్దు పెట్టడం. లైట్ లో లైట్ సాయంత్రం 6 గంటలకి వేసిన వెంటనే మీరు ఏం చేస్తుంది? ఆడికి పెట్టకుండా దేవుడికి పెట్టండి. చెప్పండి. ఆత్మావిలాలకు కొందరు వస్తావా, కూర్చున్నవాడు వెళ్ళిపోతున్నారు. బియ్యం వస్తావన్న ఏ చలనము ఉండదు. ఆరాధనకి పాత్రుడుగా ఉండిన వాడికి ఏం చేసిన ఆరాధించాలి. సోదరు చెప్పండి. అబ్రహాము ఆరాధనకి వెళ్ళింది. ఎక్కడికి? కొండపైకి. ఆరాధనకి వెళ్ళిన అబ్రహాముకి ఏంటి స్తోత్రం? ఆరాధనకి ఎదురుగా ఏంటి నిలబడుతున్నారు? తన కుమారుడే. ఆ కుమారుడికి ఏం చేయాలి? అదే నీకు నేను చెప్తున్నాను. స్తోత్రం కలిగిన ఆరాధనకి వచ్చిన వాడు విలువైన కుమారుడైన కూడా ఆయనకే చేశాడు. అర్పించినట్టుగా నీ ఆరాధన అదే సరి అయిన ఆరాధన. 2 దినవృత్తాంత పుస్తకము 5వ అధ్యాయము 12, 13, 14 నేను చదివి ముందుకెళ్తున్నాను. 2 దినవృత్తాంత పుస్తకము 5వ అధ్యాయము 12, 13 వాక్యములు. సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రములను ధరించుకొని తాళములను తంబూరులను సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. ఇప్పుడు అర్థమైంది. హల్లెలూయా. లేదు 120 మందిలో యాజకులు దేవాలయ లోపల ఏం చేసిన స్తుతిలో స్తోత్రములకు ధన్యత చెల్లు ఆకాశం నుండి దేవుడు
మేఘం అని కాదు, గ్లోరీ అంటే షకీనా. దేవుడు మహిమ ఎక్కడికి దిగారు? దేవాలయం. అంటే సాలోమోను గారి కట్టబడిన దేవాలయములు ప్రతిష్ఠ దినములు ఆరాధన చేసినప్పుడు ఆరాధనకున్న ఆ దేవాలయ లోపలికి దేవుడు మహిమ దిగి వచ్చినప్పుడు 120 మందులు యాజకుడు అక్కడ ఏం చేయలేదు. అర్థం అవ్వలేదు. అక్కడే ఈ ఆత్మ నింపలేని శారీరక మనుషులు అక్కడ ఏం అవ్వలేదు. బయటికి వెళ్ళిన నీ ఆరాధనకి వచ్చినప్పుడు నీ శరీరంగా నీ బయటికి వెళ్ళి ఆత్మను ఆరాధించండి. ఆరాధన చేయని వాడు దేవునికి ఏం చేయాలి? ఆరాధించాలి. ఆత్మను ఆరాధించాలి. దావీదు రాజుడు ఏమంటే మందాసముల దగ్గరే ఎలాగ ఆరాధించారు? ఎలాగా చెప్పండి. నాట్యంతో ఆరాధించారు. ఎక్కడ? అప్పుడు తన భార్య చెప్పారు, రాజుల ఆరాధన మంచిది కాదు. దానివల్ల ఏమైంది? అది కొందరు మూయబడడానికి కారణం ఇదే. నేను చెప్పిన అర్థమవుతుంది. నీ జీవితంలో నీకు కలగబడిన మేలు నీ కడుపులోండి రాలేకపోవడానికి కారణం ఏమంటే సరిగానే ఆరాధన లేదు. హలో, దావీదు ఏం చేస్తున్నారు? మందాస దగ్గర దేవుడికి ఏం చేస్తున్నారు? చేసినప్పుడు కదా ఆ సౌలు కుమార్తె కూడా ఏం చేయాలి? దావీదు పాటు ఏం చేయాలి? దేవునికి మహిమపరిచి మందాసుల దగ్గరే ఎత్తుగాడి ఆరాధన చేయవలసిన ఆరాధనకి రాకుండా ఆరాధనకి ఎదురుగా మాట్లాడదు కాబట్టి ఆరాధన చెయ్యండి. ఆరాధన ఇరికి పొరికి వారు ఆరాధన చేస్తున్నావా లేదా? అది నీ అనవసరం. ఆరాధన దేవుడికి నీకు తొలగాలి. ఆరాధన ఏంటి అర్థం నీకు అర్థమవుతున్నారు కదా? కుక్కకి మీరు చూసారా? కుక్క నీ అన్నం పెట్టిన కుక్క నిన్ను చూసినప్పుడు ఏం చేస్తుంది? అరుస్తుంది. ఇంకా నాకుతుంది. ఇంకా నీ మీదకి కాలు పెట్టుకొని నీ మీదకి. దేవుడు నీకు ఊపిరిచ్చారు, ఆరోగ్యం చక్కగా ఇచ్చారు. నీ ఆ కుక్క దేవుడికి ఏం చేయాలి? నీ అనగా ఆ కుక్క ఆడికి మాట రాదు, కానీ మాట రాదు, కానీ ఆడే ప్రవర్తన వలనదే దాని యజమానుడు ఏం చేస్తున్నారు? యజమానుడు సంతోషపరుస్తున్నారు. అదేవిధంగా నిన్ను సృష్టించిన దేవుడికి నీ ప్రవర్తన వలన ఆత్మలు ఆరాధించాలి. శరీరం ఒక మాట కూడా చెప్పి నా మాట ముగిస్తున్నాను. దేవుడికి అదే పిలిపి 3:3 అండి. నేను అదే చదువుతున్నాను. ఎందుకనగా ఎలా చేయకూడదు? ఆయన ఆస్పదం అంటే నీ బోడికి నీ ఏం చేయకూడదు? ఆధారపడదు. శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు.
అంటే నీ శరీరం అనేది ఏం చేయకూడదు, అది శరీరం కాదు, అది ఆత్మని ఇచ్చినది దేనికంటే ఆత్మ దేవుడికి ఆరాధించండి, శరీరంతో కాదు. అది ఆరోపణ దిగట్టాలి, ఆత్మశక్తి దిగట్టాలి, ఆత్మ ఆరాధించలేదు, ఆత్మ ఆరాధించలేదు, వచ్చినప్పుడు యాదుడు అక్కడ నిలవలేకపోయినట్లుగా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి దిగి వచ్చినప్పుడు అంటే శారీరక క్రియలకి అక్కడ స్థానం లేదు, అది బయటికి వెళ్ళిపోయి ఆత్మశక్తిలో గలాతీ పత్రిక 5:22 గలాతీ పత్రిక 5:22 అయితే ఆత్మ ఫలమేమనగా సరే అండి ఓకే ఇప్పుడు కరెక్ట్ ఒకసారి చెప్పండి. ఆత్మని నింపాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి, 3 పరిశుద్ధ ఆత్మనికి దుఃఖపరచకూడదు, పరిశుద్ధ ఆత్మకి దుఃఖపరచకూడదు, 4 ఆత్మలో ఆరాధించాలి, 5 ఆత్మ పదము. ఆత్మ దృశ్యమా దృశ్యమా, ఆత్మ దృశ్యమా దృశ్యమా, నేను మీకు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు దృశ్యమా అదృశ్యమా? దృశ్యం అంటే అదే నేను అడుగుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు దృశ్యమా దృశ్యమా? అదృశ్యం. పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్యం, అవును కదా? అంటే దృశ్యం ఏంటి? అదేంటి? ఆత్మబలం. ఆత్మ నీలో నుంచి అదృశ్యంగా వచ్చిందని నీ చెప్పుతున్నారు. నీలో ఎందుకు కనబడాలి? అది కనిపిస్తున్నారా? మొదటి ఇంటిని కనిపించింది, అదృశ్యమైన ఆత్మ నీలోనికి ఇదే కొన్ని విస్తరించాలండి, సమయం భయపడుతున్నది. నేను యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వాక్యం చూడండి, 7వ వాక్యం చూడండి ఒకసారి. సంబంధించిన వాక్యం నేను నీతో చెప్పునందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటున విసరును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చెనో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. ముందుకు ఏం చెప్పారు? ఎలాగా జన్మించారని చెప్పారు?
అధ్యాయంలో ఎలాగ జన్మించాలని చెప్పాను యేసయ్య. మీరు బైబిల్ చదవని వాడు కాదు. 3వ అధ్యాయంలో దేవుడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా, ఇక్కడ ఆత్మ, ఇక్కడ నీటి చెప్పలే, ఇక్కడే ఆత్మ గురించి ఏం చేయలేదు. ఇక్కడ ఎలాగ జన్మించుతుంది? ఆత్మ ద్వారా జన్మించిన వాళ్ళందరూ ఎలాగా ఆత్మ ఎలాగా వస్తున్నారు, చెప్తున్నారు. అది ఏం లేదు, ఎవరు అడ్డుపరచరు. స్తోత్రం కలిగిన ఒక వ్యక్తి ఆత్మ వచ్చినప్పుడు ఆదర్శంగా వచ్చి కనబడకుండా ఆత్మ నీలోనికి వచ్చింది. కానీ ఆత్మ ఫలము నీలో కనబడ. అదెందుకు కనబడలేదంటే నేను అడుగుతున్నాను, నీ అమ్మకి కనబడుతున్నారా? నీ నాన్నకి కనబడుతున్నారా? నీ భర్తకి కనబడుతున్నారా? ఉందా? నీ మాట వినే నీకు 2 కొట్టడానికి వస్తుంది మాట. ఎందుకంటే నా ఫలం కనిపించలేదు. 9 ఫలం కాదండి ఇక్కడ రాయబడింది. వరములు 9, ఫలములు కూడా 9 అండి. స్తోత్రం కలిగిన కొందరికి ఇక్కడ అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. చూడండి, కొన్ని మాటలు కూడా చెప్పాలి. దేవునికి స్తోత్రం. 17-16 వాక్యం చూడమ్మా. 5వ అధ్యాయం 17, 5వ అధ్యాయం 16-17. గలాతీ పత్రిక అండి. నేను గలాతీ పత్రిక ఏమనగా అది వ్యక్తిపరంగా, ఓకేనా? 25వ వాక్యం చూడండి. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. 26 ఒకరినొకడు వివాదమునకు లేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు. అది ఫస్ట్ మనమే కదలేనండి. ఆత్మ అనుసరించి నడుచుకోవాలి. అది వ్యక్తిపరం. రెండవది ఇప్పుడు చెప్పండి. 25-26 సామూహ్య మధ్య ఎలా ఉండాలి? 26 వాక్యం చూడండి. ఒకరినొకరు వివాదమునకు లేపకయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు. 25 చూడండి. మనం ఆత్మను అనుసరించి నడిచిన వాడు నీ ఊర్లో ఉన్న వాడితోని, నీ ఇంటిలో ఉన్న వాడితోని ఇలా ఉంటుంది. అయ్యేది వివాదం వ్యక్తిపరంగా నీ నడిచి ఉన్నారే. సమాజంలో కూడా వచ్చినప్పుడు అందరితో కలిసి వెళ్తుంటారు. వ్యక్తిపరంగా నీ ఆత్మ అనుసరించి నడుస్తున్నావు. అదే విధంగా నీ సమాజం, నీ ఇంటిలో కూడా వివాదం లేకుండా ఉండాలి. ఏంటి అయ్యగారు ఉపవాస ప్రార్థనకి ఇప్పుడు విడుదల రావాలి, స్వస్థత రావాలి అని చెప్పాలి. ఎందుకు అయ్యగారు నిలవే చెప్తున్నారు? ఇది ఆద్యం జరిగితే తర్వాత మస్తు చెప్పకుండా స్వస్థత పెడుతున్నారు. ఎప్పుడైనా వచ్చి నీ భర్తకి ఒకసారి అడిగారు, అయ్యా నేనే నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు ఎప్పుడైనా? ఆ తిరిగి అక్కడ కూడా అలాగే చెప్పచ్చు. ఇప్పుడు కూడా సొంత భర్తకి ఉన్న టేస్ట్ తెలియదు ఒకరికి. ఆడికి ఏ కూర కావాలని చేయాలని తెలియదు. అది ఇది ఆత్మ వస్తున్నప్పుడు అలాగే వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన మాట ఇంతకు వస్తుంది. పర్లేదు, 2 గంటలు అనుకుంటాను. సోదరు నేను వాసండి, టాబ్లెట్ వాడలేదు. సోదరు ఫ్రూట్ కనబడలేదు. ఏ కనబడలేదు? ఫలం కనబడలేదు. చెట్టు తక్కువ అవుతారు కానీ లక్ష్మి ఒక దిన సాక్షి ఇక్కడ చెప్పారు. విశ్వాసులు చెప్పిన మాట విని ఏదో ఆలోచి అహంకారం పడిపోయారు. చెప్పింది కుళ్ళు వచ్చింది. ఆ అమ్మాయికి అంత కథం లేదు. అంత అమ్మాయికి అంత వీలికి వచ్చింది. నీకేదో వీలికి. మనలోని ఆత్మ బలం ఉంటాయి. అది కనబడలేదు. నీలోని ఆత్మ వచ్చిన అదృశ్యంగా వచ్చింది, కానీ అదృశ్యంగా వచ్చిన శక్తి బయటికి కనబడాలి. ఆత్మ బలం కనబడాలి.
ఇప్పుడు ఏం చెప్తుంది? కొందరు ఎలా అనుకున్నా నేరం మోపుతున్నారు. నాకు ఇది సమయం లేదండి దేనికి. ఆ కంపెనీలో నాకు సంబంధం లేదు. ఏ కంపెనీలో నేరం మప్పుల కంపెనీ నేరం మప్పుల వాడే ఇది బాబు. నేను ఒక రోజు ఓ పేపర్ చూపించాను కదా, దాని మొదలు నీ భార్య కానీ నీ భర్త కానీ నీ పిల్లలు కానీ ఎవరు లేదు మంచితనం లేదా? అదంటే ఎందుకు చెప్పను? నీ నోరు తెలిసి నీ భర్త కానీ నీ పిల్లలు కానీ నీ అమ్మ కానీ ఉన్న వాళ్ళు ఉన్న మంచితనంని ఆ వ్యక్తి విన్నట్టుగా ఎందుకు చెప్పలే? ఏం చెప్తుంది? ఏంటి చెప్తుంది? మీరు ఆడికి ఏంటన్నా ఏదో లోటు వాటికి అదే చెప్పుకొని తిరుగుతున్నారు. ఆత్మను ఆరాధించిన వాడు, ఆత్మను ప్రార్థించిన వాడు, వాడు జీవితంలో పరగబడమే కాక అందరూ కుటుంబంలో మూలుగుతున్నది వ్యక్తులు. నీ మాట వల్ల కొందరు ఏం చేస్తున్నారు? మూలుగుతున్నది. ఆ మూలుగు చిన్నది మూలుగులో నీ జీవితంలో అది అనుగ్రహం కాదు, శాపంగా వస్తుంది. బయట చెప్తున్న నీ మాట వలన అది నీకు దెబ్బ వస్తుందని ప్రసంగి పుస్తకం రాయబడింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇదన్నీ వింటున్నారు కానీ ఆ ఫలం రాదు. స్తోత్రం కలిగిన ఏంటి? మొదటి ఫలం ప్రేమ, సంతోషం. ఇది దేవుడి వశంలో వస్తున్నారు. ఇది ఎందుకు నీలోని కనబడలేదు? దేవుడి వశంలో వచ్చిన ఈ ఫలం నీలోని ఏం చేయాలి? ఏది కనబడాలి? పేరు కాదు నా చెప్పడం. ప్రేమ కనబడుతుంది. అదెందుకు కనబడుతుంది? తిండి విషయంలో నేను భార్య నేను ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవడానికి భార్యను తయారు చేసిన వెంటనే ఈ టాబ్లెట్ ఉంచారా, బట్టలు కట్టకపోతారా, అది తీసారా ఇది తీసారా అన్ని అడుగుతున్న బైబిల్ అన్ని సర్దుకొని బైబిల్ పెట్టి అన్ని చేయని ఆడా. ఒకరోజు నేను కన్నకలు తీసుకొని వెళ్ళలే, ఎందుకంటే నేను చూడలేదు. ఆడ పెట్టాలని అనుకుని వెళ్ళిపోయారు. తిరిగి వచ్చినప్పుడు ఆడ రోడ్డు మధ్యలో వచ్చినప్పుడు కన్నకలు తీసుకొని వెళ్ళలేదు. మీ కట్టుని అందరూ చేయాలి. భర్త మొత్తం నీకు చేయాలి. భర్త మొత్తం చెయ్యి నీ ఏం చెయ్యను. ఈ పిల్లలందరూ కూర్చున్నారు ఏం చెప్పలేదు. భర్తకి చెయ్యవలసిన పని నీ ఏం చేయాలి. తినడం మాత్రం కదమ్మా, ఈ బాగా వేరే ఓడుగోడు ఉంది, అది కూడా చెయ్యాలి. ఆత్మ బలంలోనికి దిగండి. స్తోత్రం కలిగింది. డ్రెస్ వేసినట్టుగా అలాగే నీ భర్త కూడా వేసుకొని రావాలి. అందుకే నా స్తోత్రం చెప్పలేదు. నా భార్య చనిపోయిన ముందుకు ఏంటంటే నా డ్రెస్ అంటే మొత్తం ఆడేం చేస్తున్నాయి. బాగా శుభ్రంగా ఆయన చేసి అది స్త్రీ వేసి అన్ని మడత పెట్టి కరెక్ట్ పడుతుంది. ఏదంటే వేసిన వచ్చి ఇది ఉంటే అదే ఈ రోజు వేయకూడదు అని. ఏదైనా మనిషిని వెళ్ళినప్పుడు నేను అడుగుతున్నాను, నేను ఈ స్త్రీల కట్టొద్దు అది కట్టుకుంటున్నాను. ఈ రాయుల సరెండర్ అని నేను ఉంటుంటే అనుకో, నా భార్య నేను వచ్చిన తర్వాత తింటా. అది 2 గంటలు ఆయన కూడా మీరైతే ఆడొక్కరొక్కడు ఏడు నాకు నమ్మకం తెలుసు. ఇక్కడ ప్రేమ కనిపించడం అది కనిపించింది. అది ఎందుకు ఇలా ఉచ్చారానికి దేవుడు ఉంచుకొని ఎందుకు తిరుగుతున్నారు? అది బయటికి కనిపించారు. బయట 2 రోజులు చచ్చిపోయిన తర్వాత మొత్తం ప్రేమ. నేను అక్కడ సమాధికి వెళ్ళినప్పుడు పువ్వు మొత్తం అమ్మకేసాడు.
నేను వెతికినప్పుడు ఈ పువ్వు అన్ని తల మీద వేసి ఆడు సంతోషిస్తాడు. చచ్చిన తర్వాత ఎన్ని పిట్టలు ఎన్ని పిచ్చుడు. బ్రతికినప్పుడు చేయను. అదేనా చెప్తున్నారమ్మా, ప్రేమించండి. బ్రతికినప్పుడు ప్రేమించండి. సోదరం కలిగి చచ్చిపోయిన తర్వాత అమ్మవారు బాగున్నారు. అంటే బ్రతికినప్పుడు నీ అమ్మతో నీ ఏమైనా సంబంధం ఉందా, ప్రేమ ఉందా, ఏదైనా ఉందా? ఏమి లేదు. చచ్చిన తర్వాత నూరు మాట ఎవరు వింటాం? కూడి వచ్చిన వారు వింటారందే. అది ఎందుకు ప్రేమ రాలేదు? దేవుడు ఇచ్చాడు కదా, నీకు ప్రేమ ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు కదా దేవుడు. దేవుడు ఏం ఇచ్చాడు? సమాధానం ఇచ్చాడు కదా. ప్రైజ్. దేవుడు సమాధానం నీలోని నింపబడినట్టుగా. అది ఈ లోకం ఇచ్చినది కాదు. లోకము వినేది నేను ఇచ్చినది. నా సమాధానం. ఏ సమాధానం? శిలువ వేసి కొట్టినప్పుడు తిరిగి వచ్చిన సమాధానం అదే నేను ఇచ్చి వెళ్ళిపోతున్నాను. అది నీ జీవితంలో సమాధానం ఉందా? మొదటికి మార్మలు ఉంది, బాప్టిజం ఉంది, ఇప్పుడు కూడా మనసుకి ఏం లేదు. ఎందుకంటే సమాధానం లేదు. దేవుడి సమాధానం దేవుడికి జర పనురా. దేవుడిలోకి నీ వస్తే ఇదన్నీ నీలో కనిపిస్తుంది. ఏది? సమాధానం. 3 కిందకి ఇంకేంటి? దీర్ఘశాంతం, దయాలతం. ఇది 3 మనలోనే ఉండాలి. దీర్ఘశాంతం ఉందా? ఆ ఇంటికి వచ్చినప్పుడు ఈ స్వార్థం ఇంటిని తెలుపుకోవాలని అనుకున్నాను. కొందరు ఇంటికి వెళ్తాం, బయట నుంచి పని అన్ని చేసి ఇంటికి వస్తే దీర్ఘశాంతం ఉందా? నీ ఎక్కడికి వెళ్ళాడు తిన్నిన తర్వాత ఏదైనా తినేసి కొంచెం సైలెంట్ అయిన తర్వాత ఏమండి ఎక్కడికి వెళ్ళారు అడగచ్చు కదా. ఇంటికి వచ్చి అడుగు పెట్టినప్పుడు అందరు ఇక్కడ ఉన్నారా? అటెండర్ గారు ఇంటి వచ్చిన నీళ్ళు కావాలా, టీ కావాలా, అది చేయరు. సోదరు ఏమ్మా నీ అన్ని వంట వేసి ఫ్రిడ్జ్ పెట్టచ్చు. అయ్యారు మీరు ఎవరు వంట వేసి ఫ్రిడ్జ్ పెడితే ఎవరు తింటారా? వేడి వేడి కావాలి. వేడి కావాలంటే వేడి పెట్టి చేయాలి. అని అది సదుపాయం ఏం చేస్తున్నారు? సదుపాయం ఏం చేస్తున్నారు? ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్క టిఫిన్ షాప్ ఓపెన్ అయింది. చదువు వెళ్ళడం దీనికి సందరండి. సోదరం కొన్ని అడగండి. ఏం కావాలండి? నీకు వేడి కావాలా, వేడి ఇచ్చండి. టీ కావాలంటే టీ పెట్టండి. ఏంటంటే మీకు బాగలేకపోతే నీ చెప్పండి. నీ ఎవరికంటే టీ పెట్టి నాకు చెప్పండి, ఒకటి నీ కావాలని చెప్పండి. అదే నీ నోరు లేదు ఇలా ఉంచి నాకు చెప్పాలి. నీ నోరు తెలిసి చెప్పదు ఇది ఇలాంటి చెయ్యమని. నీ మనసులో ఉన్నది మాకు తెలియడానికి అంటే మన ఎక్స్రే ఉండాలి. చెప్పదు మనసులో ఉన్నది. ఏమండి నాకు ఇలాగ చేయండి. భార్య కూడా చెప్పడానికి ఏం తప్పు లేదు. పిల్లలకి చెప్పాలని చెప్పు, అమ్మా ఇలాగ చేయమని. ఇది మొత్తం గుండెలో ఉన్న మొత్తం గుండు పగిలిపోతాలి. దీర్ఘశాంతం ఉందా? క్షమించడానికి మనసు ఉందా? ఒకరు వారం రోజుల వరకు తినకుండా పడుకున్నా. ఎక్కడంటే ఒక వారం వరకు ఆత్మ ఫ్రూట్ కనిపించలేదే. నోట్లో కూడా వారికి మాట్లాడకుండా ఒక ఇంటిని ఇండియా పాకిస్తాన్ వల్ల జీవిస్తున్నా. దీర్ఘశాంతం. 2 దయ ఉందా? కమాస్ అది లేదు. ఏసు ప్రభు ఎరుసలేముకి పోయిన ఎరుసలేము వెళ్ళినప్పుడు
లోపలికి వెళ్ళారు. దొంగ తీసి చిన్నప్పుడు బట్టి లేకుండా పడుతున్నప్పుడు లేవి వచ్చారు, వెళ్ళిపోయారు. అదే ఎదురిస్తానికి సమయం లేదు. ఇంకెవరు వచ్చారు? యాదవుడు వచ్చాడు, ఆడు చూసుకుంటారు. ఇంకెవరు వచ్చారు? శమరుడు వచ్చాడు. సోదరుడు ఈ ముందుకెళ్ళిపోయిన ఇద్దరు ఎవరు? ఆ ముందుకెళ్ళిపోయిన వాడు ఎవరు? ఏ కులం? యూదా కులం అండి. ఇశ్రాయేలు. ఆడికి లేని గుణం ఈ సమరీకి ఉంది. అంటే అందుకని ఏసై కాదు ఉంది. ఏసై పోయిన సాయంత్రం నైట్లు దేవుడు అతిథి గారు చెప్పారు, యేసు ఎక్కడికి వెళ్ళా 10 కుష్ఠులకి దేవుడు ఏం చేశాడు? ఆ స్వస్థపరిచిన మునుపు యేసు ప్రభు ఈ గలీలా సమరయుల మధ్యలో ఏం చేశాడు? ఆడి సంచరించడానికి రెడీ అయితే సమరయుడు వస్తుంది. ఫస్ట్ నీ ఏం చేయాలి? సమరయుడికి వెళ్ళే అప్పుడు సమరయుడు మీద అలాగే అనివారం ఉందా? అమ్మ భర్త ఎక్కడ ఇక్కడ కుంభకర్ణ వర్ణ పడుతున్నాం. ఇదేం చేశాడు అంటే అప్పుడు నిద్ర భయంకరం. 2 గంటలు 5 గంటలు సినిమా చూసుకొని కూర్చోడానికి నో ప్రాబ్లం. భర్త మూలుగుతున్నాడు, బాగలేదు ఇప్పుడు భార్య ఏం చేశాడు? నవ్వడం తెలియదు చెయ్యాలి. దీర్ఘశాంతి కలగదు. ఆ దయ చూపించి ఇప్పుడు ఆడికి ఏం అవసరం? పరిచయం, నీ సామీప్యము, నీ ప్రశంస అవసరం. ఎవరు భార్య వచ్చి ఏంటి బాగున్నారా, ఏంటి బాగున్నారా, నీకు ఏ ప్రోబ్లం లేదు, రెండు మాట 10 టాబ్లెట్స్ అది మనమే చేయను. దయాదాక్షలు మనకి రాదు. ఆ మగ పిల్లలకి అంటే దయాదాక్షణ ఎవరికి ఉన్నారు? ఎందుకు ఆడరాడని నాకు ఎందుకు అర్థమవుతుంది? ఎందుకంటే ఒక బిడ్డకి కన్నడాడుకున్న అన్ని నొప్పి నీ భరించడు కాబట్టి నీ అంత నొప్పి భరిస్తాను. అదే నొప్పి నీ భర్త భరించను. ఆయన చిన్న టెన్షన్ వచ్చే భయం, కానీ నీకెంత భయంకరమైన నొప్పి వచ్చింది కానీ నీ అది ఎదిరిస్తాడు. అందుకని ముందుకు దేవుడు నీకు అదే అనుభవములు నీ గడిచి వెళ్ళిపోయిన కాబట్టి సత్యంగా నిజంగా చెప్తే మీరందరూ భార్య దానం చేసినారనుకో నేను ఏమన్నా అమ్మ దయచూపు ఈ రోజు వాళ్ళు నీలో ఉండే లోటు వాటికి నీ తెలిసి ఏం చేయాలి? బాగా చేయండి, దయ చూపించండి. స్వతంత్రం కలిగి పిల్లలు ఏదైనా గట్టికి ఏదో చెప్పారు అనుకో, అది ఇప్పుడు బుర్ర ఎందుకు కాదు. కానీ నో ప్రాబ్లం. ఈ అమ్మాయి ఆడవాళ్ళకున్న ప్రాబ్లం అదే. 10 సంవత్సరం ఆయన కానీ వదలదు. మనమ్మ వంటి వాడు ఎప్పుడు చెప్పారు, ఏదో కోపంతో చెప్పారో అది రమణుని ఆనాడు ఇలాగ చెప్పిన వాడు నీ ఇలాగ చేసిన వాడు అని చెప్తారు. మనకు నీకు తేడా. నేను చెప్పిన మనలో ఏముండాలి? దయ. నేను అనుభవించలేదు. స్తోత్రం కలిగింది. దయ ఉందా? ఎవరు తను బాధపడినట్టు వాడు విషయం గురించి నీకు ఏదైనా దయ ఉందా? ఏరగాని నీ ఇంటిలో ఉందా? నీ ఇంటిలో ఉన్నవాడికి ఆ దయ ఉందా? ఒక అమ్మాయి నాకు అయ్యారు, ఒక పాప నాకు ఉందండి అయ్యారు, ఏ పని చెయ్యరు. ఏడమంది అప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? ఆ పాప చెప్తున్నారు ఎవరైనా పని వారిని పెట్టుమని. నేను అడిగితే నేను తిరిగి అడిగానమ్మా, ఆడిలో లోతులు వచ్చిపోయా పట్టు. పిల్లలకి నేర్పించండి పని చేయడానికి. అది ఆడ మగా లేదు. ఏంటంటే
మీరేది ఏం చేసింది? మొత్తం నెత్తి మీద ఆడడం లేదు. ఆడ మీద అది కాదు, ఆడ మగా లేదు. ఇది అమెరికా వెళ్ళింది అనుకో. ఆ కొడుకు అదే పనికి వీడు. అమెరికా డైవర్స్ అవ్వడానికి ఉన్న మెయిన్ కారణం ఇదే. భర్త ఎగబడుతున్నారు, భార్య మొత్తం ఏం చేశారు? వాళ్ళు పడికెళ్ళి వచ్చినప్పుడు ఇది మొత్తం చేయాలి. అది కాదక్క తమ్ముడు, నీ పని నీ చెయ్యి. స్తోత్రం కలిగింది. ధైర్యం చూపించండి. భర్తతోని, పిల్లలతోని, కుటుంబ సభ్యులతోని నీకేం కలగాలి? కొందరు నీ ఇంటిలో ఉంటారు. కొందరు ఒక 3 రోజులు ఉంటారు. 3వ రోజు నేను వెళ్ళిపోతాను అని. నేను చెల్లి ఇంటికి వెళ్ళినప్పుడు చెల్లి నేను వెళ్ళిన రోజు నాకు అనే నీకు వేడి నీళ్ళు కావాలా అని అది ఏది నాకు తినడం అన్నీ ఆవిడకి తెలుసు. నాకు ఎక్కువ తెలుసా తేగలేదు. అదే తెచ్చి అదే చేస్తున్నాడు ఎక్కువ. హలో, ఆ ఇంటికి వెళ్ళడానికి అంటే ఇంకా వెళ్ళడానికి చాలా ఇష్టం ఉంది. నా అన్నయ్య ఇంటికి వెళ్ళరు. అక్కడ వదిలే అంటే అమ్మో వస్తాడే ఎప్పుడు వెళ్తుంది? మీరు ఆ వదిలికి తేడా లేదు. మీరు అదకంటే మీ ఇక్కడికి వచ్చినా కాబట్టి సూపర్. ఇంటికి వచ్చినప్పుడు దయ కల్పించండి. ఇంటికి వచ్చిన వాడు నీకు కొంచెం నష్టం కలుగుతుంది. నీకు ఇప్పుడు 2 కాస్త మా ఇంటికి వచ్చారు. మొత్తం వంట చేశాను నేను అన్న మనం ఇద్దరు కలిసి. సైలెంట్ ఇప్పుడు 5 కేజీ మాసం తెచ్చి మొత్తం కట్టి ఇస్తుంది నేనే. నేనైతే అయ్యో నేను చెప్పిన దయ కనిపెట్టి దీర్ఘ శాంతము అది ఉంటున్నా అనుకో. అందరి పేరు అనగబెట్టదు బాగుంటున్నాను కానీ దయలేదు. ఇంటికి వస్తే వచ్చినప్పుడు మొదలడు అడే ఏదో ఇచ్చినప్పుడే తెలిసి వెళ్ళిపోవాలని. ఒక్క గడి ఉండకూడదు. అమ్మా ఎంత గట్టి ఉన్నా మాంసం అయిన కూడా నొప్పుకొని ఇస్తే అది మెత్తగా మారిపోతుంది. ఆ ఇచ్చిన వాడు మొగం చూసుకుంటే తినాలనిపిస్తుంది. నిన్ను చూసినప్పుడు వెళ్ళిపోవాలి. నీ ఇంటికి ఒక రాజు వచ్చిన అనుకో, నీ ఇచ్చిన పాత్రలో ఎన్నోసార్లు కడుగుతుంది. అందరిసార్లు కడుగుతుంది. అదే విధంగా నీ భర్తకి కానీ నీ పిల్లలకి కానీ అందరికి కానీ ఇలా చెయ్యండి. మా పిల్లలు వెళ్తున్నారు ప్లేట్ మొత్తం కడిగేసారు. కొంచెం వద్ద ప్లేట్ మొత్తం పెట్టేసి నేను కడిగారా కడిగారా అంటే కడగరా అది కడగలేకుండా తింటే ఏడుకోడు. 2 మందికి వెళ్ళి అది లోపల కూడా వెళ్ళింది. కానీ అది అమ్మ నేను ఎందుకంటే నేను ఎలాగ తింటున్నారో ఎలాగ తినాలంటే ఆశ. నా ఇంటికి వచ్చిన వాడు స్తోత్రం కలిగింది. ఈ పిల్లలకందరికి ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా ఉంటే అది ఇవ్వలేకపోతే ఏదో ఒక దడదడ ఆడుతున్నారు. ఏది కొందరు అది మాత్రం తగ్గి పెడుతుంది. నేను ఆపుతాను. మీరు మంచి సామాన్ ఎవరికి కనిపిస్తుంది? మొత్తం తెలుస్తుంది. ఒక అమ్మ చెప్పారు ఆడ భర్త గెలుపు చాక్లెట్ ఆడ సొంత కూతురుకు కుడుకు వెళ్ళి ఎక్కడ పెట్టారంటే బియ్యం లోపల పెట్టారు. ఎంత భయంకర మనసు అండి ఇది. ఎంత ఈ రోజు తింటే రేపేమవుతుంది? మనం మంచి సామాన్, మంచి వస్త్రం, మంచి సామాన్ ఎవరికి పాడైపోయినా అక్కడ ఉంటే పాడైపోతుంది. కానీ ఎవరికి పెట్టాలి? బైబిల్ చెప్తున్న వస్త్రం అని పాడైపోతాను. బైబిల్ కొనట్టు అది నా విషయం. దీర్ఘశాంతము, తర్వాత మంచితనం. అదే మంచితనం ఉందా? మంచితనం మొత్తం కంజూసే.
పిసినరీ. ఏమండి పిసినారి పిసినరీ అంటే అర్థమైంది. ఖర్చు పెట్టడానికి అతి విత్రే బాధ. కొంచెం ఉప్పు కూడా ఇచ్చిందని మరి ఒక్క కొల తీసుకుని పెడతారు. హలో నేను డైలీ వెళ్తాను కొన్ని ముందు నేను అమ్ముగా అప్పుల మీద అప్పులు ఉన్నప్పుడు మన సోదరుడు హాస్పిటల్ ఉంటుంది నాకు తెలిసినప్పుడు నేను అప్పు తీసుకుని ఇది డబ్బులు ఇచ్చాను. ఇదొక మంచితనం. ఇది ఎవరు చెప్పలేదు. ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ కనిపిస్తాడు సోదరుడు. ఎప్పుడు ఇలా ఎప్పుడు ఎవరు జీలకర్ర జనకకి ఎన్ని మామూలు ఎప్పుడు పీచు అదే ఎన్ని పిల్లలు చాలా లేని 3 ఉందట. ఎక్కడి ఒకటి జీలకర్ర, 2 భూమి, 3 అగ్గి. అది కాదు నిప్పు ఎన్ని కాళ్ళు తినబడి ఆడికి తెలియదు. నీళ్ళెన్ని తాగిన కానీ ఎన్ని దొరికిన కానీ సంతోషం ఉండదు. రూపం ఉంటే అదే చాలు. సంతోషం అదృపం ఉంటే అదే చాలు. నా భార్య కొంచెం ఎప్పుడైనా చచ్చిపోయారు కదా, సోదరు కలిగారు. అలాగంటే భార్య దొరకదు కష్టమైంది. అదే చనిపోయిన వరకు ఏది విషయం దాని కొరకు అడగల. బట్టలు కావాలంటే, డ్రెస్ కావాలంటే ఏం చేయను. నేను అది చూసుకొని కొన్ని చేస్తున్నా. దేవుడికి హలో నా అత్తగారు 5 సంవత్సరాలు నా ఇంట్లో ఉంటారు. మీ అత్తగారు ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాం? 0.2 seconds. ఎన్ని రోజులు ఉంటారండి? వచ్చారు ఆ రాత్రి వెళ్ళిపోయారు. ఒరిజిన వర్షం వచ్చినట్టుగా. అత్తగారు మటన్ తింటారు. ఆడికేం కావాలి? నేను మటన్ కొన్నప్పుడు 6 కోసం 1 కేజీ చికెన్ కొంటుంది, ఫ్రిడ్జ్ పెడుతుంది. ఒక్కొక్క ముక్క తింటా. ఫ్రిడ్జ్ కొన్ని సారీ ఆడికేం చేసిన మొబైల్ కొనేసి ఇచ్చారు అత్తగారు. తర్వాత లైట్ కొనేసి ఇచ్చారు. ఇది నా అత్తగారు అంటే ఆంటీ అమ్మగారు వచ్చినప్పుడు జైన గారి అని చెప్పారు. మీరు మీ అత్తగారు వచ్చిన అనుభవం ఎప్పుడు వెళ్ళిపోతారా? అది సొమ్ము తినడమే కానీ అడిచి లేదు. అమ్మా నీలో ఇది కనిపించండి. ఏది మంచితనం. తమీద చచ్చిపోయినప్పుడు తమీద వాటిని కొందరు నీ చచ్చిపోయినప్పుడు నీ అత్తగారు వచ్చి చెప్పాలి, నా కోడలు సూపర్ సూపర్ అని చెప్పాలి. నిన్ను చెప్పినప్పుడు ఎప్పుడు చచ్చిపోవాలని అంటున్నారు. తగ్గుతున్నారు కదా, బాగా తగ్గుతుంది. నాకు తెలిసి బాగా తగలాలి. సోదరు ఆత్మ బలం కనిపించేది. సోదరు చెప్పండి. ఇది మనలో నుంచి బయటికి వెళ్ళాలి. ఏది? ఈ 3 శాంతము, దయ, మంచితనం బయటికి వెళ్ళాలి. కొందరికి బయటికి వెళ్ళాలి, లోపలికే మొత్తం రోగం వస్తుంది. రోగం బయటికి మనలో ఉండిన 3 కిందకి ఎదురు చెప్పి మాట ముగిస్తున్నాడు. ఏది? నమ్మకత్వం, చెప్పండి. ఫెయిత్ఫుల్నెస్. మనలో ఉండినారు ఆశా నిగ్రహం, విశ్వాసం, సాత్విక అంటే నమ్మకం. సాత్వికులు అంటే ఫెయిత్ఫుల్ మ్యాన్, విశ్వస్తత, నమ్మకత్వం. అది మనలో ఉండాలి. ఏది? కంట్రోల్. కొందరికి కంట్రోల్ లేదు కదా. పాటు పాడతారు. శ్రమపరచు
పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి ఎవరిగా నిన్ను ఎవరు కంట్రోల్ చేసి బ్రేక్ లేదు బండి లాగే అట్లా కంట్రోల్ ఉందా? నాలుగు కంట్రోల్ ఉందా? లేదు. ఇంటికి కంట్రోల్ ఉందా? లేదు. అన్నం తిన్న అమ్మో చచ్చిపోతాను. నేను అన్నం తినకుండా ఇప్పుడు చాలే నీకంటే బాగా సరే శక్తి బలం ఉంది నాకు. ఈ అన్నం అంటే విశ్వాసం. అది తినడం వలన ఏంటి ప్రోడ్ లేదు. మొత్తం ఆ నీళ్ళు మొత్తం నీ ఏరేసేది. మళ్ళీ తినేయండి. ఏం తింటున్నారు? అన్నము ఉడకిన తర్వాత నీళ్ళు మొత్తం నీ ఏం చేస్తున్నారు? ఇంకా ఏం తింటున్నారు? అన్నం లేకపోతే నీళ్లు పోయింది మొత్తం. సారం మొత్తం పోయి అదే నీకు నచ్చింది. అది తింటచ్చు. ఆశానికరం కొన్ని ఆహారం నిషేధించింది. ఆహారం ఏం చేసింది? ఇది నాకు అన్న దమ్ముందా నీకు చెప్పడానికి? ఆ అన్నం తినడం అన్నం పెట్ట నిగ్రహం ఆశానికరం కొన్ని ఆశకి ఏం చేయాలి? ఆహారంలో నిషేధిస్తే రోగం 90% రోగం అతను ఏం చేశాడు? దానికి ఏంటి? ఆశానికరం లేదు దేవునికి. 2 3 విశ్వాసం. ఇది మన రోగుల్లో ఉండాలి. నేను చెప్పడానికి కొంచెం సమయం లేదు, అందుకని ఇది 2 ఈ 3 విషయము నీలోని ఆత్మ ఫలము కుటుంబంలో కలిసి నేను చెప్పడం కాదు. మీ జ్ఞానంలో నేను కూడా అడగదండి దేవుడి సోదరు. ఓ విశ్వాసం నాకు చెప్పారు. ఇంటిని వీటిని ఇంటికి దర్శించడానికి వెళ్ళలేదు. అప్పుడు కొన్ని అయ్యారు నా ఇంటికి రాకూడదు. నేను ఆ ఇంటికి వెళ్తావా? నేను వెళ్ళాలా? అయ్యారు మా ఇంటికి మీరు వెళ్ళాలా? మళ్ళీ వెళ్తే ఆడేదాన్ని కొడతాను వాడు. నేను అప్పుడు చెప్పాను కదా ఇప్పుడు ఎందుకు వచ్చినాను. ఒకడికి ఇంటికి వెళ్ళి నేను అడుగుతాను అమ్మ ఎందుకు ఆరాధనకి రాదు? అప్పుడు చెప్పారు మన చర్చలు ఉన్నవాడి వలన నేను ఆరాధనకి రాలేదు. మళ్ళీ చర్చలు ఉన్న వారికి మొత్తం తీసివేస్తే మీరు వస్తావా? అలా కూడా రాదు. ఎవరు ఉన్నారు ఇక్కడ? ఒకటి చెప్పారు చర్చలు ఉన్నవాడు మొత్తం చర్చలు ఉన్నవాడు వలన నేను చర్చకి అప్పుడు ఏం చేయాలి? నిన్ను అక్కడికి మార్చి ఆడుకు పిలిచి కూర్చోమంటారా? ఉన్నాడు అందరూ ఉన్నప్పుడు రాలేవాడు, లేనప్పుడు కూడా రాడు. ఇండైరెక్ట్ గా ముందే బాగా వేసేసాడు. అడగండి అడిగినప్పుడు చెప్పలేదు. నేను అందరూ ప్రోడక్ట్ కాబట్టి నేను రాలేదు. ఆడికి ఏం చెప్పాలి? మళ్ళీ ఆడి ఇంటికి వెళ్ళి సిగ్గులేదు కాబట్టి మళ్ళీ ఏం చేశారు? పిలిచారు. చర్చ ఓపెన్ అవుతున్నారు అందరూ రమ్మని. చర్చకి ఓపెన్ అవుతున్నారు అందరూ. ఇదంతా మనలో ఉన్న మంచితనం ఉన్న కాబట్టి అలా చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. స్తోత్రం కలిగలేదు. మీరు అనుకున్నారు ఎవరి పాటకు బుర్ర లేదు, బుద్ధి లేదు. బుద్ధి ఉంది, బుర్ర ఉంది, అన్నీ ఉంది. మీరు ఒక పుస్తకం చదువుతున్నారు. మనకి నాకు 5000 పుస్తకం ఉంది. నేను చదువుతున్నాను. నీ కదలితే నాకు అర్థం అవుతుంది ఎందుకు కదులుతున్నానని. 40 సంవత్సరం అది పరిచర్య చేసుకున్నాను. విశ్వాసి కదిలితే నాకు తెలుసు ఎందుకు కదులుతున్నానని. నేను చెప్పిన మాట ఏమంటే దేవుడికి సౌకర్యం కలిగిన సంఘ బిడ్డలు అని సంఘంతోనికి ఏముండదు, కట్టుబాటు ఉండాలి. సంఘంతో ఏముండాలి? కట్టుబాటు. కొందరికి సంఘం ఏం కట్టుబాటు లేదండి. ఆత్మ బలం ఉంటే సంఘంతోనే నీకేముంది? ఇది జోడి భాష సంఘం కదా, ఇది మనం అందరం సంఘం. ఇది దేవుడి సంఘం. ఈ సంఘం బాగుండాలంటే నీవు ఆశించాలి. నా సంఘం హలో విక్రమ చర్చకి నాకు వెళ్ళినప్పుడు అక్కడ కోక్ లేదు, బ్యాటరీ లేదు. 2 వారాలు చూశాను, వాళ్ళు ఏం చేయలేదు. 3వ వారం నేను డబ్బులు ఇచ్చామని చెప్పినప్పుడు ఆ కుర్రాడు వెళ్ళి నేను చెప్పిన ఎంత విశ్వాసి అయి
నేను వచ్చినప్పుడు అన్ని చూసుకున్నారండి. ఏంటంటే ఎక్కడెక్కడ ఇది కరెక్ట్ ఉందా, అది కరెక్ట్ ఉందా, లైట్ పని చేస్తున్నారా, ఇక్కడ ఏమవుతుందో, మైక్ పని చేస్తున్నారా, అదన్నీ ఏదైనా చిన్న డిఫెక్ట్ వచ్చినట్టు నాకు ఒక వేదన కలుగుతున్నారు. ఈ కొన్నిన ఈ సామాన్ ఉంది కదా, ఇదంతా ఈ స్విచ్ బోర్డు మాత్రం ఆ వైర్ మీద మాత్రం 40,000 దగ్గరే అయింది. అప్పుడు మన సుధీర్ చెప్పారు, అయ్యారు నీ అని ఏంటి పని చేశారు అయ్యారు, ఇది అయిపోయి ఇక్కడ కొంటే మనకి 25,000 దొరుకుతారు అన్నమాట. నేను చెప్పిన దొరుకుతారా, ఈ సామాన్ ఇది దొరకదు, ఇది ఖరీదైన వస్త్రాలు అన్ని సామాన్లు కొన్ని సిద్ధంగా పెట్టారు. ఇది నేను చచ్చిపోయిన తర్వాత ఆయన కూడా ఇక్కడ ఉన్నవారు వచ్చినప్పుడు మంచి సామాన్లతో కూర్చోండి. స్తోత్రం. యేసు కొన్నప్పుడు అనగా నేను చేసాడు, దానికంటే తక్కువ ఉన్నది యేసు ఉందని చెప్పారు. దేవుడికి స్తోత్రం. మనలోని ఆత్మ ఫలం వస్తున్నప్పుడు, ఆత్మని ఆరాధించిన దేవుడు బిడ్డలు ఆత్మ ఫలం వచ్చినప్పుడు ఇతన్ని మారాలండి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మన జీవితంలో ఆత్మలు నింపండి, ఆత్మలు ప్రార్థన చేయండి, ఆత్మలు దుఃఖపరచకండి, ఆత్మల్ని ఆరాధించండి, ఆత్మ వాళ్ళకి కనిపించండి. అది ఏదో ఫలం మీలో ఉండాలి. ఎవరు చెప్పకుండా ఏం చేయాలి, ఆ పని చేయాలి. ఇది చెప్పకుండా చెప్పాలని అలా కూర్చోకూడదు. నీ అది చేసినప్పుడు చెప్పకుండా నీ ఏం చేయాలి, అదే మనసు మంచి ఆత్మపూర్ణంగా ఉన్న దేవుడు బిడ్డలాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం అనగా పెరిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుడి పాట ఎప్పుడైనా చర్చకి వచ్చినప్పుడు తిట్టారా, అందరు వినినట్టుగా తిట్టిందా? వేరే సంఘంలోకి వెళ్ళండి, వేరే సంఘంలోకి వెళ్ళండి, ఎలాగవుతాడు? నిలబడ్డాడు. అమ్మగారు చెప్పిన కాడ నిలబట్టి తిప్పడు. నేనంతా కాడ తిట్టలేదని నీకు తెలుసా? ఆడ మనసు బాధపడుతుంది, ఆడ మనసు వేదన పడుతుంది. అది దేవునికి వేదన పడుతున్నట్టుగా అది ఎరిగిన కాబట్టి ఎంత ఒదిగిపోతున్నారో అంత నేనేమవుతున్నారు, ఒతుకుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకే దేవుడు బిడ్డలకి ఆత్మ బలమును నింపినగా సంతోషం ఇంటిలో ఏమవ్వాలి, తర్వాత చర్చికి వచ్చినప్పుడు ఆ సంతోషం అందరికీ వారి ద్వారా దేవుడు దీవించుగాక. దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాం.